హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అంటే నేను ఎస్టర్డే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే 16th అయితే రిలీజ్ అవుతాయి అనేసి. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే మనకు అవైలబుల్లోకి వచ్చాయి. మీ యొక్క రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మీరు జ్ఞానభూమి అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ జ్ఞానభూమి వెబ్సైట్ అయితే వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే మీకు యూనివర్సిటీ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అని కనబడుతుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయగానే మీకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అని కనబడుతుంది. దీని కిందనే మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని కిందనే మనకి డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఉంది. సో రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ క్యాండిడేట్స్ కూడా లాస్ట్ టైం అయితే సపరేట్గా వదులుతుండ్రి, రెగ్యులర్ స్టూడెంట్స్ సపరేట్గా, సప్లిమెంటరీ స్టూడెంట్స్ సపరేట్గా. బట్ ఇప్పుడైతే ఇద్దరు కలిసి అయితే రిలీజ్ చేశారు. సో మీరు సెకండ్ సెమిస్టర్ చూసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే మీకు సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ని అయితే షో చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టుకోండి మీ యొక్క రిజల్ట్స్ని, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు మీ యొక్క డేటాను లాస్ అయినారనుకో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. ఫోర్త్ సెమిస్టర్ చూసుకోవాలనుకుంటే ఫోర్త్ సెమిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీ యొక్క ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీరు హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజల్ట్స్ని అయితే షో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రివాల్యూషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31st అనమాట. December 31st వరకు మీరు రివాల్యూషన్ పెట్టుకోవచ్చు. ఒక సబ్జెక్ట్కి 500 రూపీస్, ఒకవేళ 2 సబ్జెక్టులు పెట్టుకోవాలనుకుంటే 1000 రూపీస్. ఆ విధంగా ఒక సబ్జెక్ట్కి 500 చొప్పున మీరు ఎన్ని సబ్జెక్టులు పెట్టుకుంటే అంత 500 అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకేనా, రివాల్యూషన్ ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటే మీరు రాసిన ఎగ్జామినేషన్స్కి వచ్చిన మార్క్స్కి సంబంధం లేదు అనిపించినట్లయితే, మీరు ఎగ్జామినేషన్ బాగా రాసినారు అనిపించినట్లయితే మీరు రివాల్యూషన్కి అయితే పెట్టండి, మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో వన్స్ అగైన్. బాయ్ బాయ్.